ఐబొమ్మ రవి తెలుగు రాష్ట్రాల్లో అతడు సంచలనం. సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ సెట్టర్, కొత్త సినిమాల పైరసీలో కింగ్ మేకర్. 6 ఏళ్లలో కోట్లు కూడబెట్టాడు. దేశ విదేశాల్లో వందలాది మంది ఏజెంట్లను నియమించుకున్నాడు. సాంకేతిక పరిజ్ఞానంపై పట్టుతో పైరసీ సామ్రాజ్యం సృష్టించే ప్రయత్నం చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులకే పట్టుకోండి చూద్దామంటూ సవాల్ విసిరాడు. 3 నెలల పాటు అతడి కదలికలపై నిఘా ఉంచిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల చేతికి చిక్కి కటకటాల పాలయ్యాడు. కస్టడీలోనూ పొంతనలేని సమాధానాలు చెబుతూ పోలీసులను రవి ముప్పతిప్పలు పెడుతున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టిస్తున్న పైరసీ సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు రవి కేసు దర్యాప్తులో రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తుంది. 5 రోజుల కస్టడీలో భాగంగా 4వ రోజు ఆధారాలు ఎదురుగా ఉంచి అడిగినప్పుడు చాకచక్యంగా జవాబులిస్తూ నేరం చేయలేదని తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. విదేశాల్లో సర్వర్లు, యూకే, కరేబియన్ దీవుల్లో పనిచేస్తున్న సిబ్బంది గురించి అడిగినప్పుడు డేటా విదేశాల్లో ఉందని సమాధానం దాటవేశాడు. ఎంత పెద్ద నేరస్తుడైనా, సాంకేతికతపై ఎంతటి పట్టున్న మాయగాడైనా ఏదో ఒక ఆధారం వదిలేస్తాడు. ఐబొమ్మ కేసులోనూ సైబర్ క్రైమ్ పోలీసులు ఈమెయిల్ లింక్ ఆధారంగా నిందితుడి కదలికలను పసిగట్టారు. ఈఆర్ ఇన్ఫోటెక్ కంపెనీ పేరిట డొమైన్లు కొనుగోలు చేసిన రవి ఎవరెవరితో మంత్రాలు సాగిస్తున్నాడనే అంశాలను పోలీసులు విశ్లేషించారు. ఈమెయిల్ లింకుల ద్వారా పోలీసులు నగరంలో రవి మిత్రుడెవరనేది ఆరా తీసి అతడి ఫోన్ నంబర్ సేకరించారు. రవి ఎప్పుడొచ్చినా పోలీసులకు సమాచారం వచ్చేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఫ్రాన్స్ నుంచి నగరానికి వచ్చిన మొదటి రోజే మిత్రుడికి సమాచారం ఇచ్చాడు. మామ హైదరాబాద్ వచ్చానంటూ కూకట్పల్లిలోని ఇంటికి ఆహ్వానించాడు. ఆ విషయం పోలీసులకు చేరటంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా నిందితుణ్ణి అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే అతడు తన సెల్ ఫోన్, హార్డ్ డిస్కుల్లో కీలక సమాచారం తొలగించాడు. అక్కడ లభించిన ఆధారాలతో కేసు లింకులు ఛేదించే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.